సాక్షాత్తు విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడే ఈ భూమిపై అవతరించి ధర్మస్థాపన చేయటానికి శంఖాన్ని పూరించాడు. మన సనాతన ధర్మంలో శంఖాన్ని పూర్వకాలాల్లో ఋషులు, యోగులు, రాజులు, మామూలు మనుషులు కూడా ఊదేవాళ్ళు. ఇలా ఊదటం వల్ల పెద్ద ధ్వని మాత్రమే కాకుండా మన ఆయుర్వేదంలో ఋషులు చెప్పారు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని. ధ్యానం, ప్రాణాయామం, యోగా ఇవి చేయకపోయినా శంఖం ఊదితే ప్రాణాయామం చేసినట్లే. ఎందుకంటే అది ఊదాలంటే డీప్ బ్రీత్ చేసి మన ఊపిరితిత్తుల నుండి గట్టిగా శ్వాసని తీసుకోవాలి. ఆస్తమా ఉన్న వాళ్ళు ఇలా ఊదితే వారికి క్యూర్ అవుతుంది. మన మనస్సు, నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఒక అభ్యాసం లాంటిదే. ఇలా ఊది గాలిని మనం కంట్రోల్ చేయటం వల్ల వాతం, కఫం తగ్గుతాయి. మన శరీరంలోని శక్తిని ఉత్తేజింపచేస్తుంది. శంఖం నుండి వచ్చే ధ్వని తరంగాలు పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయి. ఇన్ని ప్రయోజనాలున్నాయనే మన పూర్వీకులు ఈ పద్ధతిని కనిపెట్టారు.